Guys, welcome back to The Boy episode number 8. గ్రేడ్ బికి స్వాగతం. ఇండియాకి వెళ్ళిపోతుంది గైస్. అయితే మన ఇండియాకి వెళ్ళిపోదాం అంటే వచ్చేసాం కానీ కొంచెం అలాగే ఇంట్లోకి వెళ్ళడం. మన ఇంటికి వెళ్ళినాకైతే మన జగ్గన్ బైక్ పంపించేశాడు. జగ్గన్ తర్వాత మళ్ళీ అనుకుంటాం, మళ్ళీ వాడిని ఎప్పుడు చూపించలేదు. ఇప్పుడైతే మళ్ళీ గడితో పని ఉంది, ఎందుకంటే మళ్ళీ గడేమని నైస్ వన్ డే. ఇంటికి కాదు, బండి తిప్పడ గేడి గేడి తిప్ప బండి తిప్ప తోడగా ఇంటికి వెళ్ళే టైం లేదు. ఇంకా రత్తలు చిందేకనే మనం ఇంటికి వెళ్ళేది. బండి పడ్డాడు మూత రాకపోతాను అసలు పూర్తి కంప్లీట్ పోయి ఉంటే పట్టుకొని హెల్మెట్తో ఉంది కాబట్టి కొంచెం ఉండొచ్చు. ఓకే, నాకు తెలిసి హెల్మెట్ తీసేస్తామన్నాడు. పోలీసులు ఎక్కడ ఉన్నారు? పెద్ద రాకెట్ లాంచర్ వేసుకుని వచ్చేసాం. మా ఊరి దగ్గర నుంచి పెద్ద రాకెట్ లాంచర్ తీసాం. గైస్ ఫినిష్ అయిపోయిందంటే మాత్రం అనుకోకండి, ట్రయల్ మాత్రమే. బాబుకి అసలు బాగోలేదండి, చాలా హాస్పిటల్లో పడిపోయి ఉన్నాడు. త్వరగా వచ్చి చూసుకోండి. మా వాడికి చెప్పాను వెళ్ళొచ్చిన 5 టెస్ట్ కావట్లేదు కానీ వెళ్ళాడు. నేను ఇప్పుడు వెళ్ళాను, ఇంట్లో వాళ్ళు ఎవరు పెట్టవద్దరు ఎవరితోని ఇప్పుడు ఎలా ఆలోచించాలి. సో తొమ్మిదికి ఎంత చెప్పిన పోయినాడు అంతే, మన రంగంలో దిగాల్సిందే అనమాట. రంగంలో దిగాల్సిందే మనం ఖచ్చితంగా. మా తొమ్మిదిని కాపాడాలంటే అసలు ఏమైందో తెలుసుకుందాం. ఇఫ్ యూ మూమెంట్ లేటర్ అర్థమైంది, మొత్తం అర్థమైంది. ఆ స్టేషన్ వేసి ఆ సీఎం దగ్గర డబ్బులు లేపి కదా. నా తమ్ముడు రేంజర్ వర్క్ నా దగ్గర ఉంది, ఎందుకంటే ఆడు యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత నేను తీసుకున్నా. యాక్సిడెంట్ అంటారు దాన్ని, వెళ్ళొద్దు అన్నాను, నేను వినిపించుకోవచ్చు కదా. విన్నారు వాడికి చెక్క పది. నీకు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్తో రివెంజ్ చేసుకుందాం. అవన్నీ చేస్తారు ఎందుకు కాబట్టి ఇప్పుడు మనం చించుతూ ఉంటారు. మా తమ్ముడు ఓన్లీ డాన్, మనం రియల్ చూద్దాం. రొత్తెలు చిన్న నగ్గితే మనం అయితే షర్ట్ ఇప్పేసాం. దానిలో వచ్చి బుల్లెట్స్ వచ్చి ఇంకానే కాదు స్టిక్కీ బాంబ్స్ పదండి. డైరెక్ట్ స్టిక్కీ బాంబ్స్తో టెక్స్ తప్పు డైరెక్ట్ స్టిక్కీ బాంబ్స్ ఇస్తుందాం. స్టిక్కీ బాంబ్ మస్ట్ చేసి స్టిక్కీ బాంబ్స్ వేస్తుందాం. మనకి 2 పవర్స్ ఉన్నాయన్నమాట. మస్ట్ చేసి కాసేపు అయితే మనం అయితే బాంబులు వేసిద్దాం.